నెక్స్ట్ నోటీస్ ఎవరికి? కేసీఆర్ కా, కవితకా? ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కడం లేదు. సంబంధమే లేదనుకున్న వ్యక్తులకు సైతం నోటీసులు జారీ కావడం ఊహించని పరిణామంగా మారింది. ఏ రోజు ఎవరికి నోటీసులు వస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్లను 2 రోజుల వ్యవధిలోనే పిలవడంతో తదుపరి పిలుపు ఎవరికి అనే చర్చ మొదలైంది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారంపై కేటీఆర్ స్పందిస్తూ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. దీంతో తదుపరి నోటీసులు కేసీఆర్కేనా, లేక ఆయన కుమార్తె కవితకా, లేక మాజీ ఎంపీ సంతోష్ రావుకా అనే చర్చ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సహా పలువురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు సిట్ విచారణ సందర్భంగా పెద్దాయన ఆదేశాల మేరకు అంటూ విచారణలో పేర్కొనడం, వాంగ్మూలాల్లో సైతం దాన్ని ప్రస్తావించడంతో ఇక నోటీసులు ఆ పెద్దాయనకేనా అనే చర్చ మొదలైంది. పలువురి నోటి వెంట పెద్దాయన అనే ప్రస్తావన రావడం, కేటీఆర్ సైతం నోటీసులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటూ వ్యాఖ్యానించడంతో ఇక ఎప్పుడైనా నోటీసులు తథ్యమనే అభిప్రాయం నెలకొంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆమె వివరణను తీసుకునేందుకు ఆమెకు కూడా నోటీసులిచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ కు నీడలా ఉండే మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులిచ్చే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు హడావిడి చోటు చేసుకుంది. ఈ తరహాలోనే కేటీఆర్ విచారణ సందర్భంగానూ పార్టీ శ్రేణులు హల్చల్ చేశారు. వీరిద్దరి విచారణకే సందడి ఇలా ఉంటే, ఇక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరైతే ఆ హడావిడి ఏ స్థాయిలో ఉంటుందో అనే చర్చ మొదలైంది. అసలు నోటీసులు వస్తాయా, వచ్చినా విచారణకు హాజరవుతారా, లేక కోర్టును ఆశ్రయిస్తారా? ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను విచారించడంతోనే సిట్ దర్యాప్తు ప్రక్రియ దాదాపు ముగిసినట్లవుతుందని ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారనుంది. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా లేదా అనేదే హాట్ టాపిక్ గా మారింది.